హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజే కాలేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సైన్స్లోని మొక్కలు మరియు జంతువులలో రవాణా టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి వాళ్ళకు తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ని బేస్ చేసుకొని ప్రతి చాప్టర్ వైజ్ బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఆ బిట్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో 10th నుంచి 8th క్లాస్ వరకు ఆ చాప్టర్స్ అనేది ఇలాగే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కన్నా చూడడం వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి క్షీరదాల హృదయంలోని 4 గదుల్లో రక్త ప్రసరణ సరైన క్రమం ఏది? వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి క్షీరదాల హృదయంలోని 4 గదుల్లో రక్త ప్రసరణ సరైన క్రమం ఏది? ఏ ఎడమ కర్ణిక, బి కుడి కర్ణిక, సి ఎడమ జఠరిక, డి కుడి జఠరిక. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. ఫస్ట్ వచ్చేసి కుడి కర్ణిక, నెక్స్ట్ కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. సరిగా జతపరచని వాటిని గుర్తించండి. కింది వాటిలో సరిగా జతపరచని వాటిని గుర్తించండి. ఏ సాలమాండర్ 2 గదులు గుండె, బి కప్ప 3 గదులు గుండె, సి కట్ల పాము 3 గదులు గుండె, డి పావరం అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె. వీటిలో సరికాని జతను గుర్తించాలి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ మరియు డి. సాలమాండర్ 2 గదుల గుండె, డి పావురం అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె. హిమోగ్లోబిన్ లో ఉండేవి ఏమిటి? హిమోగ్లోబిన్ లో ఉండేవి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. గ్లోబిన్, ఐరన్, పోరిపైరన్. గ్లోబిన్, ఐరన్ మరియు పోరిపైరన్. 2 గదుల హృదయం గల జీవి ఏది? 2 గదుల హృదయం గల జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ చేప. కప్పలో శిరాసరని దేనిలోకి తెరుచుకుంటుంది? కప్పలో శిరాసరని దేనిలోకి తెరుచుకుంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. కుడి కర్ణిక. కుడి కర్ణిక. కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. అన్ని శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలోనికి పంపుతుంది. అన్ని శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలోనికి పంపుతుంది. బుద్ధింకలో రక్తాన్ని హృదయంలోనికి పంపడానికి సహాయపడేవి ఏవి? బుద్ధింకలో రక్తాన్ని హృదయంలోనికి పంపడానికి సహాయపడేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. పక్షాకార కండరాలు. పక్షాకార కండరాలు. కింది వాటిలో ఏ 2 ప్రవచనాలు సరికావు? కింది వాటిలో ఏ 2 ప్రవచనాలు సరికావు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. బి, డి. పావురంలో 2 గదులు గుండె ఉంటుంది, ముసలిలో 3 గదులు గుండె ఉంటుంది. పావురంలో 2 గదులు గుండె ఉంటుంది, ముసలిలో 3 గదుల గుండె ఉంటుంది. ఉభయచరాల్లో మహాశిరలు కలిసి ఏర్పాటు చేసేది ఏది? ఉభయచరాల్లో మహాశిరలు కలిసి ఏర్పాటు చేసేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. శిరాసరణి. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ఏవి ఉంటాయి? స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ఏవి ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. గుండె రక్త కోటరాలు. మానవ మూత్రంలో 95% దేనిని కలిగి ఉంటుంది? మానవ మూత్రంలో 95% దేనిని కలిగి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, నీరు. మెగాస్కోలెస్కో ఉండే పార్శ్వ హృదయాల సంఖ్య ఎంత? మెగాస్కోలెస్కోలో ఉండే పార్శ్వ హృదయాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. 8 జతలు. మిశ్రమ రక్తానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది?
ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. ఉభయచరాల జఠరికల్లో మిశ్రమ రక్తం ఏర్పడుతుంది. ఉభయచరాల జఠరికల్లో మిశ్రమ రక్తం ఏర్పడుతుంది. ద్విప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి ఏది? ద్విప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. కోతి. వానపాములు సిరలు నిర్వహించే పనిని నిర్వహించే రక్తనాళం ఏది? వానపాములు సిరలు నిర్వహించే పనిని నిర్వర్తించే రక్తనాళం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1. పుష్ట రక్తనాళం. కింది వాటిలో ఏ రెండు జతలు సరైనవి? ఏ. బొద్దింక ఎరుపు రంగు రక్తం. బి. మొసలి 4 గదుల గుండె. సి. సాలమాండర్ శిరాసరణి. డి. సరీసృపాలు ఉష్ణరక్త జంతువులు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి. సి. మొసలి 4 గదుల గుండె. సి. సాలమాండర్ శిరాసరణి. బొద్దింక రక్త ప్రసరణను స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థగా పిలుస్తారు ఎందుకంటే? బొద్దింక రక్త ప్రసరణను స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థగా పిలుస్తారు ఎందుకంటే? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. రక్తం శరీర కుహరంలో కోటరాల్లో వహిస్తుంది. రక్తం శరీర కుహరంలో కోటరాల్లో ప్రవహిస్తుంది. కింది వారిలో ఎవరు తెలిపిన ప్రవచనం సరికాదు? 1. శ్రావణ్ చేప గుండెను జలశాస హృదయం అంటారు. 2. శృతి ఉభయచరాల్లో ఏకవలయ రక్త ప్రసరణ ఉంటుంది. శ్రేయ పక్షులు ఉష్ణరక్త జంతువులు. శ్రావ్య వానపాములో తెల్ల రక్త కణాలే ఉంటాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. శృతి ఉభయచరాల్లో ఏకవలయ రక్త ప్రసరణ ఉంటుంది. ఇది సరి కాని ప్రవచనం. హిమోగ్లోబిన్ దేనిలో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి. ఎర్ర రక్త కణాలు. చేపల్లో ఏకవలయ రక్త ప్రసరణకు కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. మొప్పల నుంచి రక్తం నేరుగా శరీర భాగాలకు వెళ్ళడం. విశ్రాంతి సమయంలో వ్యక్తి యొక్క పల్స్ రేటు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి. నిమిషానికి 72 నుంచి 80 బీట్స్. ప్రసరణ వ్యవస్థ లేని జంతువులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి. స్పాంజులు మరియు హైడ్రా. పుప్పుస ధమని డీఆక్సిజనేటెడ్ రక్తాన్ని ఎక్కడికి తీసుకువెళుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ. గుండె నుండి ఊపిరితిత్తులు. మానవ హృదయం వేటిని కలిగి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ. 2 కర్ణికలు మరియు 2 జఠరికలు. మానవునిలో రక్తాన్ని రవాణా చేయడం దేని ద్వారా జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి. ప్రసరణ వ్యవస్థ. రక్తంలోని ద్రవ భాగాన్ని ఏది ఏర్పరుస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. ప్లాస్మా. రక్త రవాణా మరియు శరీరంలో వేటి ద్వారా జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. పైవన్నీ వ్యర్థాలు, ఆక్సిజన్, జీర్ణమైన ఆహారం. రక్త రవాణా మన శరీరంలో వ్యర్థాలు, ఆక్సిజన్ మరియు జీర్ణమైన ఆహారం ద్వారా జరుగుతుంది. హృదయ స్పందనల సంఖ్యను లెక్కించడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు.
The correct option is option B, stethoscope. Stethoscope. మానవ విసర్జన వ్యవస్థలో మూత్రపిండాలు మూత్రాశయానికి డాష్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. మానవ విసర్జన వ్యవస్థలో మూత్రపిండాలు మూత్రాశయానికి డాష్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. The correct option is ఆప్షన్ బి, మూత్రనాళాలు. మూత్రనాళాలు. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం గుండె యొక్క డాష్ మరియు డాష్లలో ఉంటుంది. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం గుండె యొక్క డాష్ మరియు డాష్లలో ఉంటుంది. The correct option is ఆప్షన్ బి, కుడి కర్ణిక మరియు కుడి జఠరిక. కుడి కర్ణిక మరియు కుడి జఠరిక.